ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా నుండి తప్పించుకున్నానని సంబరపడిపోయావు కదా? నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఆ బంగ్లా వాస్తు బాగాలేదని కొత్త ప్లేస్కి తీసుకొచ్చాను. ఏ నీకు నచ్చలేదా? నా నుంచి నువ్వు అంత ఈజీగా తప్పించుకోగలనని ఎలా అనుకున్నావు? నువ్వు అందరిలాంటి ఆడదానివి కాదు కాబట్టి నీలాంటి దాన్ని కిడ్నాప్ చేస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాను. నువ్వు ఎటు పారిపోయినా నిమిషాల్లో నా దగ్గరుంటావు. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానేసి మర్యాదగా ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. మాటలతో చెప్తున్నాను కదా అని నిర్లక్ష్యం చేస్తున్నావా? నేను యాక్షన్లోకి దిగితే దాని రిఫ్లెక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. లేట్ చేసే కొద్దీ నీకే నష్టం. మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా? నువ్వు లేవన్న బాధతో మీ అమ్మ నాన్న భోజనం చేయట్లేదు. మీ అమ్మ టాబ్లెట్స్ కూడా వేసుకోవట్లేదు. తన ఆరోగ్యం గురించి నీకు తెలుసు కదా. నీ మీద బెంగతో రేపో మాపో మంచం పట్టేలాగా ఉంది. మీ నాన్న కూడా నీ గురించే కమిషనర్కి మినిస్టర్కి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ పిచ్చోడైపోతున్నాడు. నువ్వింకా 2 రోజులు కనబడకపోతే వాళ్ళిద్దరూ ఏమైపోతారో నీకు ఆల్రెడీ చెప్పాను. నీకింకా ఆలోచించుకునే టైం కూడా ఇవ్వను. సంతకం పెడితే ఇంటికి వెళ్ళొచ్చు, లేదంటే నేను వెళ్ళి రేపు ఏదో ఒక షాకింగ్ న్యూస్తో వస్తాను. తర్వాత నీ ఇష్టం. నేనిక్కడే ఉంటే అమ్మా నాన్నలకి ఆందోళన పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో నేను మొండిగా ఉండటం మంచిది కాదు. వాళ్ళకేమైనా అయితే నేను భరించలేను. ఈ దుర్మార్గుడి సంగతి తర్వాత చూడొచ్చా. ముందు అమ్మా నాన్నల్ని కాపాడుకోవాలి. సరే, నేను సంతకం పెడతాను. గుడ్ డెసిషన్. పేపర్స్ కింద ఏదైనా సపోర్ట్ కావాలి, లేదంటే సైన్స్ సరిగా రాదు. ఒక్క నిమిషం. ఇదిగో సైన్ చేయి. నన్నే మోసం చేయాలని చూస్తావా? ఈసారి నిన్ను వదిలిపెట్టను శ్రీవల్లి. కిడ్నాప్ చేసాం, పని అయిపోయింది. 2 రోజుల నుండి ఇక్కడే ఉన్నాం. కనీసం అడ్వాన్స్ కూడా ఇవ్వలేదేంటి? ఈ రోజు ఇస్తానన్నాడన్నా. మన ఫీల్డ్లో డబ్బులు ముందిస్తేనే చేయాలన్నా, లేకపోతే చేయకూడదన్నా. ఈలోపు ఏదైనా తేడా జరిగిందనుకో మనకు రూపాయి కూడా రాదన్నా.
ఆగవే. వెరీ గుడ్ రా, మళ్ళీ దాన్ని పట్టుకున్నారు. మీరు నాకు పర్ఫెక్ట్ గా దొరికారా. సార్ వదలండి. మమ్మల్ని పొగడ్డం ఆపి మా డబ్బులు మాకు ఇచ్చేయండి. ఇస్తానన్నాను కదరా, కొంచెం వెయిట్ చేయండి. ఆ పని మీదే ఉన్నాను. మా డబ్బులు ఇప్పుడే ఇక్కడే ఇచ్చేయండి. ఇప్పటికిప్పుడు నా దగ్గర లేవురా. దాన్ని నాకు అప్పగించండి, రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. కుదరదు సార్, మా డబ్బులు తెచ్చిచ్చి ఆ తర్వాత తీసుకెళ్ళండి. అది కాదురా, నేను చెప్పేది విను. సార్ ఇప్పటిదాకా మీరు చెప్పేది విన్నాం, ఇప్పుడు మేం చెప్పేది మీరు వింటే బాగుంటుంది. సార్ ఇందాకేమో శ్రీవల్లి ఆ పాడుపడ్డ బంగ్లాలో ఉందని తీసుకెళ్లారు, ఇప్పుడేమో ఇక్కడ అంతా వెతకమంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. శ్రీవల్లి అక్కడ ఉందన్న విషయం మనకు తెలిసిపోయిందని కిడ్నాపర్స్ పసిగట్టారు. అందుకే తనని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. ఇంత తక్కువ టైంలో వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటారు. అందరూ కేర్ఫుల్గా సెర్చ్ చేయండి. ఓకే సార్. అలాగే సార్. మూవ్. రేయ్ వదలండి. రేయ్ వదలండి. రేయ్ ఆగండ్రా. సార్, మా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి తీసుకెళ్ళమని చెప్పిన తర్వాత కూడా డబ్బులు తీసుకురాకుండా మా ఆయనకు వస్తారేంటి? మీకు ఇవ్వాల్సిన డబ్బులు కాదు, త్రిబుల్ అమౌంట్ ఇస్తాను. ఇప్పుడు మాత్రం తను నాకు ఇచ్చేయండి రా, రేపు వచ్చి డబ్బులు పట్టుకెళ్ళండి. వదలండి. చూడండి, మీకు డబ్బులు కావాలంటే మా నాన్నకి ఫోన్ చేసి అడగండి. ఆయన ఎంత కావాలన్నా ఇస్తారు, వెంటనే ఇస్తారు. వీడి మాటలు నమ్మితే మీకు ఒక్క రూపాయి కూడా రాదు. తన మాటలు వినకండి. వాళ్ళ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పంపించి దీనికోసం వెతికిస్తున్నాడు. మీరు ఫోన్ చేశారంటే కాల్ ట్రేస్ అవుట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. నా మాట విని తనని నాకు అప్పగిచ్చేయండి, రేపు నేను డబ్బులు ఇస్తాను. ఒకవేళ నేను ఇవ్వకపోతే మీకు మా ఇల్లు తెలుసు కదా, నేను ఎక్కడికి పారిపోను. నన్ను నమ్మండి రా. సార్ అదిగో శ్రీవల్లి అక్కడుంది. అందరూ ఒకేసారి వాళ్ళని చుట్టుముట్టాలి. అలర్ట్గా ఉండండి. మీరు అటెళ్ళండి, మీరు ఇటెళ్ళండి. నువ్వు ఇట్రా. రేయ్ సార్ చెప్పేది విందాం. రేపు ఏదైనా తేడా వస్తే ఇంటికెళ్ళి మొత్తం చెప్పేద్దాం. వదలండి. డోంట్ మూవ్. కదిలారంటే కాల్చి పడేస్తాను. కానిస్టేబుల్స్, వాళ్ళని అరెస్ట్ చేయండి. మేడం, మీరు సేఫ్గానే ఉన్నారు కదా? ఈ వెధవలు మిమ్మల్ని ఏం చేయలేదు కదా? లేదు ఇన్స్పెక్టర్, ఐఎమ్ సేఫ్. అతని తలకు గాయమైంది కదా, నువ్వు అతని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి స్టేషన్కి తీసుకురా. అలాగే సార్. లేడీ కానిస్టేబుల్, శ్రీవల్లిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. రేయ్, మీరు స్టేషన్ పదండి రా. రండి, తీసుకురండి. పదరా. రేయ్, పద. రండి మేడం. సుబ్రహ్మణ్యేశ్వర, కూతురు కనపడకపోతే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో నీకు తెలియదా స్వామి? నిత్యం నిన్ను పూజిస్తూ ఆరాధిస్తున్నానే, అందుకిదే నాను నాకిచ్చే ప్రతిఫలం. ఈ తల్లి పడే ఆవేదన్ని అర్థం చేసుకో స్వామి. నా కూతుర్ని నా దగ్గరికి చేర్చు. నాన్నా, శ్రీవల్లి కిడ్నాప్ అయ్యి ఒక రోజు దాటిపోయింది, రెండో రోజు కూడా దాటిపోతుంది. ఇంతవరకు తనెక్కడుందో తెలియలేదు. కిడ్నాపర్స్ నుంచి ఎటువంటి ఫోన్ కూడా లేదు. తనకేమన్నా అయిందేమోనని భయంగా ఉంది నాన్న. అవును మావయ్య, నిన్నటి వరకు తను తిరిగి వచ్చేస్తుందన్న నమ్మకం ఉండేది. కానీ గంటలు గడుస్తున్న కొద్దీ నాకు కూడా భయంగానే ఉంది. భయపడకండమ్మా, తను క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం నాకుంది. తనకేం కాదు. శ్రీవల్లి చాలా ధైర్యవంతురాలు.
కష్ట సమయంలో కూడా తను ధైర్యంగా పోరాడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు చూసి అప్పటికి రాకపోతే సీఎం గారితో కలిసి మాట్లాడతాను. నాన్న, శ్రీవల్లి, వచ్చావా తల్లి? శ్రీవల్లి, అమ్మా, ఏమండి, వచ్చేసిందండి. మన అమ్మాయి తిరిగి వచ్చేసింది. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. అమ్మా, ఏడవకు. ఏంటిది చిన్నపిల్లల? నేను వచ్చేసాను కదా, ఊరుకో. ఏంటికి సోమ్మనికి దరిద్రం. ఇందాకటి వరకు రాలేదని ఏడుపు, ఇప్పుడు వచ్చి చచ్చినందుకు ఏడుపు. వీళ్ళ సెంటిమెంట్లు చూడలేక చిరాకొచ్చేస్తుంది. నీ చిరాకునంతా మనసులోనే దాచేయి, మొహం మీద కనపడి నీకు. కొన్నిసార్లు ఇలాంటివి తప్పదు, ఇష్టం లేకపోయినా భరించాలి. అమ్మా శ్రీవల్లి, నీకేం కాలేదుగా? ఏం కాలేదు నాన్న, బానే ఉన్నాను. ఆ కిడ్నాపర్స్ నిన్నేం చేయలేదు కదా? లేదు మామ. నీకేమవుతుందో అని నేను, మీ నాన్న, ఇంట్లో అందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అవును శ్రీవల్లి, షష్ఠి పూర్తిలో అందరం ఎంత సంతోషంగా ఉన్నామో ఈ విషయం తెలిసాక అంతకు 10 రెట్లు బాధపడుతున్నాం. ఇప్పుడు నిన్ను చూశాకే మళ్ళీ మాకు ప్రాణం లేచొచ్చింది. పిన్ని బాధ అయితే మాటల్లో చెప్పలేం. అమ్మా, నాకేం కాదు. నీ ఆశీస్సులు ఎప్పుడు నాకు తోడుగానే ఉంటాయి. నా గురించి ఎప్పుడు బాధపడకు, భయపడకు. అవును శ్రీవల్లి, నిన్నెవరు కిడ్నాప్ చేశారు? ఇప్పుడు నువ్వెలా ఇంటికి వచ్చావు? ఆ కిడ్నాపర్స్ ఏమైపోయారు? చెప్పమ్మా, వాళ్ళెక్కడున్నారు? ఇప్పుడే వెళ్ళి వాళ్ళని నరికి పోగులు పెడతాను. ఎవరో రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారనుకుని నా అన్న ఆవేశపడుతున్నారు. కానీ అల్లుడే ఇంత దారుణానికి పాల్పడ్డాడని తెలిస్తే ఆయన కుమిలిపోతారు. ముఖ్యంగా అమ్మ, త్రిదేవ్ ఇంత పని చేశాడని తెలిసిన మరుక్షణం తన గుండె పగిలిపోతుంది. నో, అలా జరగకూడదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తావేంటి శ్రీవల్లి? తను తెలివిగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వచ్చినట్టుంది. అవునా శ్రీవల్లి? లేదన్నయ్య, పోలీసులు వచ్చి నన్ను వాళ్ళ దగ్గర నుంచి విడిపించారు. ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లారు. మరి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినారా? నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో నీకు ఇంతకు ముందే తెలుసునా? అసలు ఎందుకు చేసినారో చెప్పినారా? లడ్డు, రాగానే ఎంక్వైరీ చేసినట్టు ఆ ప్రశ్నలేమిటి? ముందు తనని కాస్త రిలాక్స్ అవనివ్వండి. నా బిడ్డ ఎప్పుడు తిందో ఏమిటో. ఆగమ్మా, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తానే.
కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా రాని మమకారాన్ని కమిషనర్ కమిషనర్ గారు, మా అమ్మాయిని సేఫ్గా ఇంటికి చేర్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ మై డ్యూటీ సార్. ఆ కిడ్నాపర్స్ ఏం చెప్పారు సార్? వాళ్ళను వదలకూడదు. నా కూతురుని కిడ్నాప్ చేసినందుకు మీరేం చేస్తారో నాకు తెలీదు. మళ్ళీ వాళ్ళు జీవితంలో బయటికి రాకూడదు. చచ్చేంత వరకు జైల్లోనే ఉండేలా కేసు ఫైల్ చేయండి సార్. అలాగే సార్. మీరు ఒకసారి స్టేషన్కి వస్తే డీటెయిల్స్ అని మాట్లాడుకుందాం. బయలుదేరుతున్నా. లడ్డు బావా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. అలాగే. నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే కమిషనర్ గారు త్రిదేవ్ గురించి చెప్పేస్తారు. అలా జరగకూడదు. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. శ్రీవల్లి, శ్రీవల్లి ఆగమ్మా. ఇప్పుడే వస్తానమ్మా. నా లైఫ్లో నేను ఎంతోమంది క్రిమినల్స్ని చూశాను, కానీ నీలాంటి నీచమైన మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను నీకు ఎవరు కాపాడలేరు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడే నీ భర్త దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాను. ఆస్తి కోసం కట్టుకున్న భార్యనే కిడ్నాప్ చేశాడంటే అతను ఎంత దుర్మార్గుడో అర్థమవుతుంది. నువ్వేం భయపడకమ్మా. వాడి మీద కేసు ఫైల్ చేసి కనీసం 10 ఏళ్ళు జైలు శిక్ష పడేలా చేస్తాను. నేను ఆల్రెడీ మీ నాన్నగారికి ఫోన్ చేసి స్టేషన్కి రమ్మన్నాను. ఆయనతో కూడా మాట్లాడి రేపే వీడిని కోర్టులో సబ్మిట్ చేస్తాను. వీడికి బెయిల్ కూడా రాకుండా చేస్తాను. సార్, ఒక నిమిషం. ఏంటమ్మా? నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పమ్మా. నా భర్తే నన్ను కిడ్నాప్ చేశాడన్న విషయం మా నాన్నగారికి చెప్పకండి సార్. వాట్? అవును సార్. అతను ఎంతో ఉత్తముడని, మంచివాడని మా అమ్మ నాన్న అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. ఇతను అల్లుడు కాదు, కొడుకు అన్నంత గొప్పగా ఫీల్ అవుతున్నారు మా నాన్న. ఆయనంత నమ్మించాడు ఇతను. ఆ మహానుభావుడు చాలా పెద్ద నటుడు సార్. మా అమ్మ హెల్త్ అంత బాగోలేదు. ఈ పరిస్థితుల్లో అతను ఇలా చేశాడని తెలిస్తే మా అమ్మ మాకు దక్కదు. అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకని నేరం చేసిన వాడిని వదిలేయమంటావా? ఇప్పుడు వాడిని వదిలేస్తే రేపు మళ్ళీ ఎలా చేయడానికి గ్యారంటీ ఏంటి? అసలు నిన్ను వెతికి పట్టుకోవడానికి మేము ఎంత తిరిగామో, ఎంత టెన్షన్ పడ్డామో నీకు తెలుసా? నీ ఇన్ఫర్మేషన్ తెలిసే వరకు స్టేషన్ నుండి ఏ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళలేదు. మీ నాన్నగారు గంటకోసారి ఫోన్ చేసి మా మీద ప్రెషర్ పెడుతూ మొత్తం డిపార్ట్మెంట్ని పరుగులు పెట్టించారు. లీవ్లో ఉన్న పోలీసులను కూడా పిలిపించి నీకోసం గాలించాం. ఇంతమంది కష్టపడి రిస్క్ చేసి నిన్ను కాపాడితే కిడ్నాపర్ నీ భర్త అయ్యేసరికి వదిలేయమంటున్నావా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? సార్, మీరెంతో కష్టపడి రిస్క్ చేసి మరీ నన్ను కాపాడారు. అది నాకు తెలుసు. నేను ఇలా మిమ్మల్ని అడగటం కరెక్ట్ కాదని కూడా తెలుసు. కానీ మా అమ్మా నాన్నల గురించి ఆలోచించి మిమ్మల్ని సహాయం అడగకుండా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నాకు సహాయం చేయండి. నో, నేను ఈ విషయంలో నీకు హెల్ప్ చేయలేను. అతను నీకు భర్త కావచ్చు, కానీ నా దృష్టిలో ఒక క్రిమినల్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు నేరస్తులను శిక్షిస్తాడు, కానీ తప్పించుకోనివ్వడు. బంధాల కోసం, బంధువుల కోసం ఇలాంటి వాళ్ళని వదిలేస్తే సమాజం మొత్తం నేరస్తులతో నిండిపోతుంది. సారీ శ్రీవల్లి, నేను వాడిని వదలను. కానిస్టేబుల్స్ సార్, అతను తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. అలాగే సార్. సార్, కృష్ణ, కొంచెం గ్యాప్ ఇవ్వండి. లేకపోతే నిజంగానే చచ్చిపోయేలా ఉన్నారు. వాళ్ళు బ్రతికే ఉండాలి, కానీ సచ్చినంత పని అవ్వాలి. ట్రీట్మెంట్ ఆ లెవెల్లో ఉండాలి. ఓకే సార్. వీడేగా ప్రధాన నిందితుడు. తీసుకెళ్లి వాళ్ళ పక్కనే నిలబెట్టు. కొద్దిసేపు అయ్యాక వీడికి కూడా అదే కోటింగ్ ఇద్దాం. బావా, ఎలాగూ దొరికారు కాబట్టి వెంటనే పోలీస్ కేసు వద్దు. కమిషనర్ గారికి నచ్చజెప్పి
కాళ్ళు చేతులు కట్టేసి కార్లో పడేద్దాం. గోడౌన్కి తీసుకెళ్ళి మన శ్రీవల్ని బంధించినట్టు బంధించి వాళ్ళ సంగతి నేను చూస్తాను. ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు నా మేనగోళ్ళని కిడ్నాప్ చేస్తారా? గొడౌన్ వరకు ఎందుకు లడ్డు, స్టేషన్లోనే వాళ్ళ అంతు చూస్తాను చూడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ఆలోచిస్తున్నాను కానీ లేదంటే వాళ్లను కత్తికోకండగా నరికేసేవాడిని. చంపకపోయినా చంపేంత పనిచేద్దాం బావా. కమిషనర్ గారిని హెల్ప్ అడిగినా ఆయన చేయనన్నారు. ఇప్పుడు నాన్నకి త్రిదే విషయం తెలియకుండా ఎలా ఆపాలి? లడ్డు మామ, నాన్న. శ్రీవల్లి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటమ్మా? కమిషనర్ గారు ఏమన్నా రమ్మన్నారా శ్రీవల్లి? లేదు మామ. మరి ఎందుకు వచ్చావు? సరే, నేను కమిషనర్ గారిని కలవాలి. రండి సార్, కూర్చోండి. కమిషనర్ గారు, మా అమ్మాయిని కిడ్నాప్ చేసిన రాస్కల్స్ ఎక్కడ? వాళ్ళేనండి. లడ్డు ఎక్కడండి? మీతోనే వచ్చాడు కదా. స్టేషన్లో చిన్న పనుండి ఆగిపోయారు సీత. అల్లుడు గారు లడ్డు కలిసి వస్తారులే. అల్లుడు గారు కూడా స్టేషన్లో ఉన్నారా? అవునమ్మా. నువ్వు పద. ఆగు శ్రీవల్లి. ఏంటి సీత? త్రిదేవ్ గురించి అమ్మకి నిజమేమని తెలిసిందా?